ముత్తుకూరు బస్టాండ్ సర్కిల్లో భారీ ర్యాలీ. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో 8 ఏళ్ల బాలిక వాసంతిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని టీడీపీ నాయకులు పట్టణ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్, మాజీ చైర్మన్ రామాంజనేయులు, ఈడిగ భాస్కర్, వాల్మీకి శివ డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. మరి పట్టణ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్ మాట్లాడుతూ బాలికను హత్య చేసిన దుండగులను శిక్ష పడేలా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. మరి మాజీ వైస్ చైర్మన్ రామాంజనేయులు మాట్లాడుతూ ముచ్చుమర్రి గ్రామంలో 8 ఏళ్ల బాలిక వాసంతిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్ష పడాలని, వాసంతి ఆత్మకు శాంతి కలగాలని తెలియజేశారు. మరియు వాల్మీకి శివ మాట్లాడుతూ ముచ్చుమర్రి పైశాచిక ఆనందంతో హత్య చేసిన వారిని వెంటనే పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్య ఉద్దేశం గత పోయిన వారం ఆదివారం రోజున ఒక 9 ఏళ్ల బాలిక ముచ్చుమర్రి గ్రామంలో అదృశ్యమైంది. ఆ అమ్మాయిని 3 మైనర్ బాలురు అత్యాచారం చేసి నదిలో పడేసామని ఒకసారి, పూడ్చిపెట్టామని ఒకసారి చెప్పి పోలీసులను తప్పుదావ పట్టిస్తున్నారు. అయితే వారం రోజులైనా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు అమ్మాయి ఆచూకీ జాడ కనుక్కోలేకపోయారు. ఇది చాలా బాధాకరం. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు ఖచ్చితంగా దీనిపై స్పందించి బాధితురాలైనటువంటి వాసంతి తల్లిదండ్రులకు భరోసాగా ఉండి ముచ్చుమర్రికి వచ్చి వాళ్ళకి ధైర్యాన్ని నింపవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మైనర్ బాలికలపై ఇటువంటి అత్యాచారాలు జరగడం వలన రాష్ట్రంలో కాదు దేశంలోనైనా ఆడపిల్లలకి రక్షణ కరువైతుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి స్కూళ్లలో, కాలేజీలలో ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇటువంటి చర్యలు ఎప్పటికైనా దారుణంగా ఉంటాయి. కాబట్టి ఆడపిల్లలకి రక్షణ ఉండదు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై వాల్మీకి, జై వాల్మీకి. We want justice. We want justice. We want justice. We want justice. బాబాయ్ మాట్లాడుతున్నాం. 5 రోజుల కిందట మరి నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో మరి చిన్న వయసు అంటే 5వ క్లాసు అమ్మాయి చదవడము, మరి మైనరు పిల్లలు కూడా మగపిల్లలు కూడా 4 ఆ పాపని ఎత్తుకెళ్ళి చిత్రహింసలు చేసి మరి ఎక్కడో మరి దాంట్లో నదిలో పడేసే తెలియదు, ఇక్కడ పూడ్చిపెట్టే తెలియదు. పాప వాళ్ళ తల్లిదండ్రులు ఘోరంగా చాలా అసలు కడుపుకోత అసలు మాకు జరిగినట్టు ఎవరు జరగకూడదు. వాళ్ళని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని కూడా పోలీసు వారిని కూడా కోరుకుంటున్నారు పాపం. కాబట్టి మన గవర్నమెంట్ కూడా ఒక 3-4 రోజుల నుంచి బాగా 2 బృందాలను పెట్టి నీళ్ళలో అంతా పడవలు పెట్టి పాపం బాగానే వెతుకుతున్నారు. కానీ అది ఇంతవరకైనా లభ్యం కాలేదు. కాబట్టి వాళ్ళని ఎక్కడున్నా కూడా పిల్లల్ని కఠినంగా శిక్షించాలని కూడా మరి మన ప్రభుత్వాన్ని కానీ మన అనితని మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మేము కోరుకుంటున్నాము. తక్షణమే శిక్షించాలని కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము. ఈరోజు వారం రోజుల క్రితం నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడాల ముచ్చుమర్రి గ్రామంలో 8 సంవత్సరాల బాలికను పిల్లలు అత్యాచారం చేసి అసలు ఆ శవం కూడా ఎక్కడ ఆచూకీ లేకుండా చేసినారు. ముఖ్యంగా ఈరోజు ఈ సందర్భంగా మన లాంటి వాళ్ళని తెలుసుకోవాల్సింది ఏముందంటే మన పిల్లల్ని మంచి ఏది చెడు ఏది అనేది మనం ఆ పిల్లలు కూడా మైనర్ పిల్లలే. అంటే తల్లిదండ్రులు కొద్దిగా ఇటువంటివి మన వల్లనే కూడా కొంతమంది మందలించకపోవడం వల్ల కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఈ సంఘటనను మనం అంతా కూడా ఆలోచన చేసి మన పిల్లల్ని కూడా కొంచెం ఇటువంటి జాగ్రత్తలు నేర్పి
ఇప్పుడు ఇది అసలు హేయమైన చర్య. ఇది 8 సంవత్సరాల చిన్న పాపని ఆ 11-12 సంవత్సరాల పిల్లలు అంటే ఎంత అసహ్యమైనటువంటి పరిస్థితులు ఉంటాయో మీరే మనమంతా ఆలోచించాలా. కనుక దయచేసి మన లాంటి వాళ్ళ మీద మన పిల్లలు కానీ మన పక్కన పిల్లల్ని మందలించి చక్కని మార్గంలో నడిపించుకొని చదువుకొని అటువంటి మంచి మార్గంలో నడవమని వాళ్ళకు మనకు నేర్పించాలి. కానీ ఇటువంటి ధోరణులను మనం ఖండించి ఈ సంఘటన మీద మన ప్రభుత్వం కూడా తప్పనిసరిగా చర్య తీసుకుంటుంది. ఆ పిల్లల్ని అందరినీ దోషుల్ని తప్పనిసరిగా వాళ్ళని పట్టుకొని నిజాలుస్తాం తప్పనిసరిగా. కనుక మనమంతా కూడా తప్పనిసరిగా మన పిల్లల్ని మన పక్కన వాతావరణంలో మంచి మార్గంలో నడిపించుకుంటే మనకు భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఇటువంటి చర్యల్ని మనం ఖండిస్తూ ఉన్నాం. దయచేసి దీని మీద మనము ఈ ప్రభుత్వాన్ని కూడా హోంమంత్రి గారిని మనము అందరి తరఫున మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దీని మీద నిగ్గు తెలిసి ఆ దోషులు కఠినంగా శిక్షాలని కోరుకుంటా ఉన్నాం.